ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. తిరుమల అంటే ఒక పవిత్రతకి మారు పేరు తిరుమల క్షేత్రం. తులసి వనం అంటారు, తులసి క్షేత్రం అంటారు, వైకుంఠ కలియుగ వైకుంఠం అంటారు. అలాంటి కలియుగ వైకుంఠంలో గంజాయి పట్టుబడ్డం, ఇది పూర్తిగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడుతున్నాయి. మేము 3 అంచెల భద్రత కల్పిస్తున్నాం, 4 అంచెల భద్రత కల్పిస్తున్నాం అని చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం, ఇక్కడ పోలీస్ యంత్రాంగం నిద్రపోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏంది ఆషామాషి అనుకుంటున్నారా? టోల్ గేట్లో పగడ్బందీ వ్యవస్థ ఉందంటారు, శ్రీవారి మెట్టి దగ్గర పగడ్బందీ వ్యవస్థ అంటున్నారు, STF అంటారు, పోలీస్ అంటారు, TTD విజిలెన్స్ అంటారు. ఏం చేస్తున్నారు? అందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి కొందరు అధికారులు మామూలుకి అలవాటు పడి, అలవాటు పడి తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఈ గంజాయి పట్టుబడిన దాని మీద, ఇది ఈ రోజు కాదు గతంలో నుంచి జరుగుతూ ఉంది, దాన్ని అరకట్టలేదు. కొందరికి తెలిసి కూడా దీన్ని పట్టించుకోలేదని చెప్పి కొందరు భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది నాకు. కాబట్టి దీని మీద లోతుగా పరిశీలించి దీంట్లో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యక్తి మీదైనా సరే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది. అలాగే దీని వెనక నుండి నడిపిస్తుంటే సూత్రధారులు, పాత్రధారులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తిరుపతి గంజాయి వనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా సరే యువత పాడైపోతుంది దీని బారిన పడి. మేము అనేక పర్యాలు అక్కడి అధికారులకు విన్నవించినా వాళ్ళు విన్నట్టున్నారు. ఇది మితిమీరిపోయి ఈరోజు సాక్షాత్ తిరుమల క్షేత్రం వరకు వచ్చిందంటే ఇది చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వెంటనే దీన్ని అరికట్టే దిశగా TTD యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను TTD అధికారులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీని మీద వెంటనే నేను DGP గారికి, చీఫ్ సెక్రటరీ కూడా మేము ఉత్తరం రాయబోతున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప బాధితులకి భయం ఉండదు. ఎందుకంటే మేము ఏం చేసినా సరే ఎవరు మమ్మల్ని పట్టించుకోడు. మేము ఏం చేసినా సరే మాకు పైన నుంచి ఆశీర్వాదం ఉంది. ఏం చేసినా సరే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు కాపాడతారని చెప్పి ఒక ధైర్యంతో ఉన్నారు. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. భగవంతుడి దగ్గర తప్పు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేది తొందరలోనే పడుతుంది. దాని మీద పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. భక్తులు ఈ 2-3 రోజుల్లో చాలా మంది ఫోన్లో తెలపడం జరిగింది. శ్రీవారి భక్తులు అలా ఏందన్నా తిరుమల క్షేత్రం అంటే ఎంత పవిత్రమైన క్షేత్రం, అక్కడ గంజాయి పట్టుబడిందంటే మాకు చాలా బాధగా ఉంది. వారు సేవించేది కాకుండా దాన్ని విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు పట్టుబడిన వ్యక్తి చెప్పారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్పారు. కాబట్టి ఇది మొదటిసారి కాదు, రెండోసారి. గతంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దీన్ని అరికట్టాలంటే ప్రత్యేక దృష్టి పెట్టాలి. సరైన యంత్రాంగం ఉన్నప్పటికీ, పగడ్బందీ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎందుకు TTD దీని మీద దృష్టి పెట్టట్లేదు? ఇటువంటి పోలీసు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? విజిలెన్స్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు? కాబట్టి వీళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నా. వీరు అందరూ సంయుక్తంగా దీన్ని అరికట్టేదానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అదే ప్రశ్నిస్తున్నా. ఇంతమంది 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత అంటున్నారు కదా, ఎక్కడ అంచెలు ఎక్కడున్నాయి? ఆ భద్రత ఎక్కడుంది? ఇంతమంది తనిఖీ చేస్తారు కదా, తనిఖీలో పట్టుబడకుండా అంతవరకు వచ్చారంటే మీలో లోపం ఉంది, మీ తనిఖీ విధానంలో లోపం ఉంది, లోపకారి ఒప్పందం ఉంది. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో సూత్రధారులు, పాత్రధారుల్ని బయట పెట్టాలని అందుకనే చాలా బాధతో చెప్తున్నా. నేను తిరుమల క్షేత్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. గతంలో సిగరెట్లు, మట్కా అవి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఏకంగా తులసి వనంలో గంజాయి దొరికిందంటే చాలా బాధగా ఉంది. కాబట్టి క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా TTD యాజమాన్యం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.